లెట్స్ గో ప్రయాగ్రాజ్. ఏంది హోటల్ చాలా బాగుంది, ఫుడ్ బాగాలేదు. యూట్యూబ్ మే ఆతా హై. अच्छा कौन दिख रहा है? बड़ी नడిపియాలి తినేదేదో మంచి తిని కట్టుకునేది. హలో ఫ్రెండ్స్, మేమైతే మహాకుంభమేళా కోసం కాగజ్ నగర్ నుండి ప్రయాగ్రాజ్కి బైక్ రైడ్ మీద అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం. డేట్ వచ్చేసి 18th ట్యూస్డే నైట్ 9 PM అయితే మేము రైడ్ స్టార్ట్ చేసినాం కాగజ్ నగర్ నుండి. మధ్యలో అయితే ఎక్కడ ఆగకుండా రాజురా వరకు అయితే మేము కంటిన్యూ రైడ్ చేసినాం. రేపు 19th ఫిబ్రవరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో మొత్తం అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. కానీ నైట్ రైడ్ వల్ల మేము అవన్నీ కవర్ చేయలేకపోయాం. కెమెరాస్ తీయకుండా కంటిన్యూ అయితే రైడ్ చేసినాం. నైట్ జర్నీ మామూలుగా లేదు, అసలు చినిగిపోయింది. బట్ మస్తు కూల్ ఉన్నది నైట్ జర్నీ స్టార్ట్ చేయడం వల్ల. నేను అండ్ మా బ్రో రాకేష్ ఇంకా బ్రష్ చేయలే, బ్రష్ స్టార్ట్ చేస్తాను. బట్ జర్నీ అయితే బాగుంది, చాలా బాగుంది. నైట్ అయితే వ్లాగ్ చేయలేకపోయినా, సో ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసిన నేను. నైట్ అయితే అసలు కెమెరా తీయడానికి ఛాన్స్ లేకుండే, ఆ చలికి జర్నీ ఒక్కటే సరిపోయింది. నాన్ స్టాప్ 350 కిలోమీటర్స్ కొట్టేసిన రైడ్ నాది. ఇంకా నేను కంట్రోల్ చేసుకుంటా, నెక్స్ట్ మా బ్రోకి ఇచ్చేస్తా. నెక్స్ట్ రైడ్ కొంచెం ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాం. ఒక 1 hour రెస్ట్ తీసుకుంటాం, 1-2 hours. నైట్ కంటిన్యూ జర్నీ చేసేసినాం. హలో గాయస్, జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు మన బైక్ నెంబర్ ప్లేట్ చూసి అయితే గుర్తుపట్టి మీరు తెలుగు వాళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నాడు, తెలంగాణ నుంచి అని అడుగుతున్నారు. మన ఎగ్జాక్ట్ ఈ దాబాలను ఒక 50 వెహికల్స్ ఆగినాయి. నేను ఒక 1/2 hour నుంచి ఉన్నాను. 1/2 hourలో ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభమేళకి ఇక్కడ సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళు ఒక 50 members నన్ను పలకరించారు నా నెంబర్ ప్లేట్ చూసే. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మేము తినాలా వద్దా? అది నన్ను డైరీ చేయమంటాను అయితే. బడి నడిపియాలి తినేదేదో మంచి తిని కట్టుకునేది. మాస్టర్ షెఫ్, మాస్టర్ చేసిన స్టఫ్. టీ ఓకేనా మరి? టీ తాగుదామా? ఇక్కడ పనికొచ్చే అని ఉన్నదంట, నల్లొక్కటే కావచ్చు. ఛార్జింగ్ ఒకటి అటు ఇటు పోయి ఛాయ్ గత అవుతుందా మనకి? సరే, థ్యాంక్ యూ. అదన్నా తెచ్చిన తినమ్మ జీవితం మొత్తానికి. ఇక్కడ అది పోహా చేసిండు, మాకు పరిచయమైన వాళ్ళు టేస్ట్ చేసి రివ్యూ చెప్పిళ్ళు. ఒక స్పూన్ నేను కూడా తిన్నా, బిస్కెట్ అయింది. డబ్బులు బొక్క అని చెప్పి ఆర్డర్ చేయలే, సైలెంట్గా టీ తాగేసి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా బిస్కెటే. ఇప్పుడు తిందామన్నా ఒక్కలేదు. ఇక నాన్ స్టాప్ కొంచెం రైడ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. అసలు అయితే లేదు. ఎండ చూడండి, ఫేస్ మీదకి చదివితే మొత్తం షాడో పడుతుంది. ఫేస్ మీదకి ఇట్లా పడుతుంది ఎండ మొత్తం, ఇట్లా ముఖానికి కొడుతుంది. ఇప్పుడు ఎండకి ఎక్కడ ఆగేటట్లేదు, జర్నీ వేస్ట్ కావద్దు. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎందుకన్నా మంచిది కొంచెం డిస్టెన్స్ అనేది కవర్ చేసుకుందామని స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా తినడానికి చూస్తే టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఈ హైవేలో కరెక్ట్గా ఫుడ్ అనేది డిస్టెన్స్లో మాకు దొరకలేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఒక 250 కిలోమీటర్స్ కొడదాం అనుకున్నాం, కానీ 150 కిలోమీటర్స్ వరకే అయిపోయింది. జబల్పూర్కి వచ్చిన ప్రజెంట్ అయితే మధ్యప్రదేశ్కి. ఫుల్ ఎండ ఉంది, కంటిన్యూ కొట్టలేకపోతున్నాం కొంచెం. సో మెల్లగా అట్లా జ్యూస్ అన్నట్టు ఏమన్నా తాగేసి ఒక 20 minutes రెస్ట్ తీసుకుందామని. ఎందుకంటే కంటిన్యూ కొట్టేసరికి మొత్తం హీట్ అయిపోయింది. నైట్ అంటే రాగలిగినాం, కానీ డే టైంలో కష్టమవుతుంది చాలా. ఎంత ఆగితే అంత మంచిది. రెస్ట్ తీసుకుంటూ పోతే మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అంటే లాంగ్ జర్నీ కదా. బట్ బాగుంది. చాలా వెహికల్స్ ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి వెళ్ళారు. ఇది మెయిన్ ప్రయాగ్రాజ్కి వెళ్ళే రూటే. చాలా యూట్యూబ్ మే ఆతా హై. अच्छा कौन दिख रहा है? आपका नाम? संदीप कुमार. संदीप कुमार. फिर रिटर्न में इधर से मिलता मैं कंपलसरी. जबलपुर है ना ये? ठीक है, इधर मिल के जाता मैं. तो హీట్ అయితే ఫుల్ ఉంది, కంటిన్యూ జర్నీ చేయలేకపోతాను. हाँ वीडियो बना रहा मैं. बढ़िया बना. शाम चाट एक शॉप पूरा आ जाएगा आपका. ठीक है. शॉप का नाम क्या है? शॉप का नाम क्या है? शाम कुशवाहा. शाम कुशवाहा जबलपुर में है. हाईवे है ना ये? हाईवे. हाँ, हाईवे के पास है. रिटर्न में इधर से आता मैं, फिर से मिलेंगे फिर से. सो ఇక్కడ ఆగినాం.
కొంచెం రెస్ట్ తీసుకొని పోతాం. కంటిన్యూ అయితే కష్టమవుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హలో గైస్, టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. మేము జర్నీ స్టార్ట్ చేసి అయితే 20 అవర్స్ అవుతుంది. 20 అవర్స్లో ఆల్మోస్ట్ 765 కిలోమీటర్స్ కవర్ చేసినాం మేము. బెటరే, వెయిట్ చేసుకుంటా అక్కడక్కడ ఆగుతూ వచ్చినాం. బట్ ఇప్పటివరకు ఫుడ్ అయితే తీసుకోలేదు మేము. ఈ రోజైతే ఏ ఫుడ్ తీసుకోలేదు. మార్నింగ్ నుంచి ఓన్లీ టీ తాగుతూ వాటర్ తాగుతూ అట్లనే వచ్చేసినాం. కానీ అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుందని చెప్పేసి బైక్ మీద కూర్చోడానికి రాదు కదా. సో ఇప్పుడైతే ఇక ఇంకో 200 కిలోమీటర్స్ ఉన్నది ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్. బైక్స్ లోపలికి అలా ఉంటాయి కాబట్టి ఏ టైం అయినా ఈజీగా రీచ్ అయిపోతాం మేము. 200 కిలోమీటర్స్ బ్యాలెన్స్ జర్నీ ఉంది. కొంచెం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. అనవసరంగా ఆగినాం బాయ్స్, అనవసరంగా ఇక్కడ ఆగి మొత్తం మూడంతా ఖరాబ్ చేసుకున్నాం. ఇదేమో వాడు కరెక్ట్ దాని గురించి చెప్పేలోపే మొత్తం తీసి పడేసాడు. ఇంత కప్పిచ్చాడు రైస్ 70 రూపీస్. ఇంత చిన్న ప్లేట్ ఉన్నది ఉప్మా టిఫిన్ అంతా 70 రూపీస్. జీరా రైస్. దాల్ ఎంత ఉన్నది? దాల్ 20 రూపీస్కి నువ్వు కొనుక్కుంటా చూడు హైదరాబాద్లో సాయంత్రం. అది 100 రూపీస్. మొత్తానికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే వీడికి వెళ్ళిపోతాను. ఏమంటావు? హోటల్ చాలా బాగుంది, ఫుడ్ బాగాలేదు. లెట్స్ గో ప్రయాగ్రాజ్. ఏంది సిగ్నల్ ఇవ్వ? 15 కిలోమీటర్స్ మళ్ళీ రూట్ చేంజ్ అయిందా? ఓడే ఇక ఆగేది ఎక్కడున్నది? ఇక్కడ తిన్నా అయిపోతుండే. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది కదా అన్న, దూరం ట్రాఫిక్ ఉన్నది. చూడ హైవే కూడా ఇటే వస్తున్నాయి. ఏం చేసేది లేదు, ఇక దొబ్బుకుంటా కూడా. ఇక్కడనే ఇంకా 140 కిలోమీటర్స్ ముందే ట్రాఫిక్ ఉంటే ఆడికి పోయినాక ఎట్లుంటుంది? యాక్సిడెంట్ అయిందా మరి? ఏం సంగతి? ఇంత దూరం అక్కడెక్కడ స్టార్ట్ చేసినాం. దేవుడా, ఇంకా నయం అక్కడ రోడ్ ఎక్కలే మనం. అక్కడ రోడ్ ఎక్కుంటే ఇరుక్కునేటోళ్ళ మధ్యలో. టీ కోసమని ఇక్కడ ఆగినాం, ఈ హోటల్ దగ్గర నైట్ ఆగినాం. ఇక్కడికి వచ్చేవరకు నైట్ 10 అయిపోయింది. మెల్లిమెల్లిగా 30-20 స్పీడ్లో వచ్చినాం. చలికి అసలు మా వల్ల కాక ఆ స్పీడ్లో వచ్చినాం. అయినా కూడా అసలు ఆ స్పీడ్లో కూడా డ్రైవ్ చేయడం చాలా కష్టమైందని చెప్పేసి ఇక్కడ టీ తాగాలంటే ఆగినాం. హోటల్ అన్నని మేము రిక్వెస్ట్ చేసినాం. పక్కన వీళ్ళది షోరూమ్ది సంథింగ్ గెస్ట్ రూమ్ లాగా ఉండే. మా సిచ్యువేషన్ చూసి చాలా దూరం నుంచి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే అర్థం చేసుకున్నారు. ఇది ఆరం లేతే క్యా అని తనే అడిగేసి మమ్మల్ని కొంచెం మంచిగా మాట్లాడేసరికి మేము కూడా రిక్వెస్ట్ అన్న ఉండాలా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చా అని అడిగితే సరే ఓకే అన్నాడు. నిన్న నైట్ ఘోరం సిచ్యువేషన్ ఉండే. ఆ చలికి గ్లౌజులు కూడా మధ్యలో తీసుకున్నాం. ఫస్ట్ గ్లౌజులు లేకుండా వచ్చినాం సగం జర్నీ మేము. ఆ ఎఫెక్ట్ మాకు తెలియలేదు. ఈ మధ్యప్రదేశ్ ఒక సగం క్రాస్ అయినాక కొంచెం చలి ఎక్కువ అయింది. మళ్ళీ రీవా క్రాస్ అయినాక 10 కిలోమీటర్స్ తర్వాత మొత్తం ఇక వేరే హై లెవెల్ అంటే హై లెవెల్ ఉండే. ఇప్పుడైతే టీ తాగి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ టైంకి మేము అక్కడ ఉందాం అనుకున్నాను నిన్న, కానీ మొత్తం థాట్స్ ఐడియాలు అన్నీ కింద అయిపోయినాయి. బాబు కాస్త తలుపు మూసే.